గురువుగారు ఆజ్ఞాపించారు. రాజుగారికి ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేదా రామునికి ఏదైనా జరగకూడదు జరిగిందా, లేదా ఇంకేదైనా దుఃఖించవలసిన పరిస్థితి వచ్చిందా అని ఆలోచించుకుంటూ నగరాన్ని ప్రవేశించారు. ఎక్కడా నగరంలో శోభ కనిపించడం లేదు, జనములు సంచరించడం లేదు, ఉత్సవములు లేవు. ఎవరిని చూసినా చింతాపరాయణులై కనిపిస్తున్నారు. తిన్నగా రాజభవనంలో ప్రవేశించారు. అది ఎక్కడా రాజలక్ష్మి చిహ్నాలు ఎక్కడా కనిపించడం లేదు. కైకేయిని చూచాడు భరతుడు. ఒంటరిగా కూర్చుని ఉన్నది ఆమె. వెంటనే ఆమె పాదాల మీద పడి నమస్కారం చేశాడు. భరతుడిని చూచి ఆవిడ చాలా ప్రేమగా కౌగలించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని శిరస్సుని ఆఘ్రాణించి కుశల ప్రశ్నలు వేసి భరతునికి, శత్రుఘ్నునికి, అక్కడ తండ్రి గారు, అన్నగారు మొదలైన వారందరి యొక్క క్షేమ సమాచారములని కలుసుకున్నది. కానీ అడగసాగింది, నాయన చాలా అదృష్టం కొద్దీ నిన్ను మళ్ళీ చూశానయ్యా అందట. భరతుడు చింతాకులేంద్రియుడయ్యాడు. ఆయన మనస్సు, ఇంద్రియములు కూడా దుఃఖంతో నిండిపోయాయి. దుఃఖోద్విగ్నమైన మనస్సుతోటి తల్లిని అడిగాడు, అమ్మా తండ్రి గారు ఎక్కడున్నారు, నీవు ఒంటరిగా కూర్చున్నావేమి? నీవు లేకుండా తండ్రి గారు ఎప్పుడు కూర్చోరు. ఇప్పుడు రహస్యంగా ఎక్కడ ఉండవలసిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఆయన ఎక్కడున్నారో చెప్పు, వెళ్ళి నమస్కారం చేస్తాను అన్నాడు ఆయన. నీవు దుఃఖించవలసిన అవసరం ఏమున్నదయ్యా భరత? మీ తండ్రి గారు లేరు. యాగతిర్ధర్మశీలానాం అశ్వమేధాదియాజినాం తాం గతిం గతవానజ్య పితాతే పితృవత్సల. నీకు తండ్రి గారంటే ఎంత భక్తి ప్రేమ ఉన్నాయో నాకు తెలుసు. అశ్వమేధాది మహాయజ్ఞాలు చేసి ధర్మాత్ములైనటువంటి ఇక్ష్వాకురాజులు ఏ గతికి వెళ్ళి ఉంటారో మీ తండ్రి గారు కూడా ఆ గతికి వెళ్ళారు అని అనడంతో భరతుడు శోక విహ్వలుడై మూర్ఛిల్లాడు. తండ్రి ఎక్కడికి వెళ్ళావయ్యా, నన్ను పాపంలో ముంచివేసి అని చెప్పి దుఃఖిస్తున్నాడు. నన్ను రామునికి అప్పగించకుండా ఎక్కడికి వెళ్ళావు తండ్రి అని విహ్వలితుడై మరలా ఆక్రోశిస్తున్నాడు. కైకేయి పుత్రుని లేవదీసి, నాయన ఊరుకో, అన్నీ నీకు ఏర్పాట్లు చేశాను నేను, నువ్వు విచారించవలసినటువంటి అవసరం లేదు. తండ్రి గారు పోయారని ఆయన విచారిస్తున్నాడు. నీకు అన్ని వైభవాలు ఏర్పాటు చేశానయ్యా, నువ్వు విచారించగానే ఓదారుస్తోంది. భరతుడు అన్నాడు, అమ్మ తండ్రి గారు మరణిస్తూ ఏం చెప్పారు అంటే, కైకేయీదేవి అంటోంది, రామ సీత లక్ష్మీత అని మరలా ఆక్రోశిస్తూ మరణించారయ్యా అని చెప్పిందట కైక. భరతుడు అంటాడు, అమ్మా రాముడు ఇక్కడే ఉన్నాడు కదా, నేనంటే దూరంగా ఉన్నాను, కానీ లక్ష్మణుడు కూడా సన్నిహితుడై ఉన్నాడు, వదిన గారు సీతాదేవి కూడా ఇక్కడే ఉన్నది, వారి గురించి అంత ఆక్రోశిస్తూ ప్రాణం వదలవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కైకేయి చెప్పింది, నాయన నేను 2 వరాలు అడిగాను. దశరథ మహారాజు ఏం చేశారంటే రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని తొందరపడ్డాడు. నేనేం చేశానంటే నీకు రాజ్యం లభించాలని దానికి ఆటంకం కలిగించాను. పూర్వం మీ తండ్రి గారు నాకు ఇచ్చినటువంటి 2 వరములను ఇప్పుడు నేను వారిని కోరాను. అందులో ఒక వరం వల్ల రాముడు మునివేషధారి అయి వ్రతదీక్షలతోటి వనవాసం చేయాలి 14 సంవత్సరాలు. ఆ రాజ్యాన్ని నీకు పట్టాభిషేక్తుని చేయాలి. నిన్ను సత్యపరుడైనటువంటి మీ తండ్రి గారు రాజ్యాన్ని ఇచ్చేశాడు. రాముణ్ణి వనవాసానికి పంపించారు. సీతాలక్ష్మణులు కూడా ఆయన్ని అనుసరించారు. అంటే సీత పతివ్రత కాబట్టి భర్తని విడిచిపెట్టి ఉండలేక ఆయన్ని అనుసరించింది. సౌభ్రాత్రాన్ని దర్శింపజేస్తూ లక్ష్మణుడు ఆయన్ని అనుసరించాడు. అంటే వారి ముగ్గురు కూడా వనానికి వెళ్ళడం వల్ల రాజుగారు వారి యొక్క ప్రస్తావన తెచ్చి ఆక్రోశిస్తూ ప్రాణాలను విడిచిపెట్టారు అని చాలా తేలిగ్గా సున్నితంగా చెప్పింది. వెంటనే భరతుడు దుఃఖితుడై
మూర్ఛిల్లాడు. మూర్ఛిల్లితే ఆవిడ అంటుంది, నాయన, అద్భుతమైనటువంటి అయోధ్యానగర రాజ్యమంతా కూడా, కోసల రాజ్యమంతా కూడా నీకు లభిస్తే నువ్వు దుఃఖిస్తావేమిటయ్యా అన్నదట. భరతుడు ఆమెను చూపులతోనే దహించి వేసేటట్లుగా చూస్తూ, అసంభాష్యాసి పాపే మే ఘోరే త్వం భర్తృఘాతిని పాపే త్వద్గర్భజాతోహం పాపవానస్మి సాంప్రతం అహమగ్నిం ప్రవేక్ష్యామి విషం వా భక్షయామ్యహం ఖడ్గేన వాధచాత్మానం హత్వాయామి యమక్షయం భర్తృఘాతిని దుష్టే త్వం కుంభీపాకం గమిష్యసి. ఏమిటి అసంబద్ధమైన మాట్లాడుతున్నావమ్మా? నీవు భర్తకు హాని చేసినటువంటి స్త్రీవి, పాపాత్మురాలివి. నీ గర్భవాసంలో జన్మించడం వల్ల నేను కూడా పాపాత్మునయ్యాను. అగ్నిలోగా ప్రవేశించి కానీ, విషాన్ని భక్షించి కానీ, ఖడ్గంతో ఖండించుకుని కానీ నేను ఈ శరీరాన్ని నశింపజేసుకుంటాను, యమలోకానికి పోతాను. నీవు దుష్టురాలివి, కుంభీపాక నరకానికి వెడతావు నువ్వు అని నిందించడం ప్రారంభించాడు ఆయన. ప్రారంభించి తిన్నగా అక్కడ నుంచి లేచి కౌశల్యా భవనానికి వెళ్ళాడు. ఆమె కూడా భరతుడిని చూచి రోధించడం ప్రారంభించింది. భరతుడు ఆమె పాదముల మీద పడి దుఃఖించడం మొదలుపెట్టాడు. ఆ తల్లి భరతుడిని కౌగిలించుకుని కృషించిన దీనమైన ముఖంతో కళ్ళ వెంబడి అశ్రువులు కారుస్తూ, నాయన, నీవు దూరం వెళ్ళిపోయావు, అంతా అయిపోయింది అంది. అవంతా మా తల్లిగారి వల్ల విన్నానమ్మా. నా తల్లి చేసినటువంటి పని నాకేమీ సమ్మతం కాదు. పుత్రస్వభార్యో వనమేవ యాతః స లక్ష్మణో మే రఘురామచంద్రః శ్రీరాంబరో బద్ధజటాకలాపః సంత్యజ్య మాం దుఃఖ సముద్రమగ్నాం. కౌశల్య అంటున్నది, నాయన, మీ తల్లి అన్నీ చెప్పి ఉంటుంది. భార్యాసహితుడై లక్ష్మణ సహితుడై నా కొడుకు రామచంద్రుడు నారచీరలు ధరించి జటలు బంధించుకుని నన్ను దుఃఖ సముద్రంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హా రామ, రఘువంశనాయక, నా కడుపున పుట్టినటువంటి పరమాత్మ, ఈ విధంగా జరిగింది అని దుఃఖాన్ని విడిచిపెట్టలేక ఆవిడ దుఃఖించడం మొదలుపెట్టింది. విధిర్బలీయానితి మే మనీషా అన్నది. దైవం చాలా బలవత్తరమైనది. ఆ దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. దాన్ని ఎవరూ కూడా జయించలేరు. ఈ విధంగా ఆవిడ విలపిస్తూ ఉంటే ఆవిడ పాదములు పట్టుకొని భరతుడు అంటాడు, అమ్మా, నా మాట కొంచెం విను. మా తల్లి కైకేయి వల్ల ఏ పాపపు పని అయితే చేయబడిందో రామరాజ్యాభిషేక సందర్భంగా లేదా ఇతరమైనటువంటి విశేషములైనప్పటికీ కూడా అది నాకు తెలియనటువంటి విషయం, నాకు తెలియకుండా జరిగింది. నాకు పాపం కలుగుతుంది. బ్రహ్మహత్య వాళ్ళు 100 చేసినట్లయితే ఎంత పాపం కలుగుతుందో అంత పాపం నాకు కలుగుతుంది. అరుంధతి సహితుడైనటువంటి కులపురోహితుడు గురువు అయినటువంటి వశిష్ఠుణ్ణి సంహరిస్తే ఎంత పాపం కలుగుతుందో అంత పాపం నేను మూటగట్టుకున్నాను ఇప్పుడు. అందుచేత అదంతా నాకు తెలుస్తోంది. నాకు ఇది ఏమాత్రమూ తెలియదు, నన్ను నమ్ము, నాకు తెలియకుండా ఇదంతా జరిగింది. తెలిసి చేసినట్లయితే ఇప్పుడు చెప్పిన పాపాలన్నీ నాకు చుట్టుకురుగాక అంటే దుఃఖిస్తున్నటువంటి భరతుడిని చూసి ఆలింగనం చేసుకుని, నాయన, నాకంతా తెలుసు, నువ్వు దుఃఖించకు అన్నారు. ఈ లోపున భరత సమాగమనాన్ని విన్నటువంటి వశిష్ఠ మహర్షి మంత్రులతో కలిసినటువంటి వాడై కౌశల్యా మందిరానికి వచ్చి రోధిస్తున్నటువంటి కౌశల్యా భరతులను చూచి ఆదరపూర్వకంగా ఆయన ఓదారుస్తూ ఇలా చెప్పాడు, నాయన భరత, నీ తండ్రి దశరథ మహారాజు గారు వృద్ధుడు, ఆయనకి ఆయుర్దాయం అయిపోయేది, జ్ఞానం
కలిగినటువంటి వాడు, సత్యపరాక్రముడు. మానవుడిగా అనుభవించవలసిన సుఖాలు వైభవాలు అన్నీ కూడా ఆయన అనుభవించేశాడు. అనేకమైన యజ్ఞాలు చేసి భూరి దక్షిణలతోటి అందరినీ సంభావన చేశాడు. అశ్వమేధాది యజ్ఞములు చేశాడు. రామచంద్రుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడైన రామచంద్రుణ్ణి పుత్రుడిగా పొందాడు. అంచేత ఇప్పుడు ఆయన దేవేంద్రుని యొక్క అర్ధాసనం మీద కూర్చుని ఉండవచ్చు ఈ పుణ్య ఫలితాలన్నిటి వల్ల స్వర్గానికి వెళ్ళి. అందుచేత నీవు శోకించడం అనేటటువంటిది అనవసరమైనటువంటి వ్యవహారం. మోక్షాన్ని పొందేటటువంటి మీ తండ్రి గారిని గురించి దుఃఖించడం ఎందుకయ్యా? అయినా ఆత్మ నిత్యమైనటువంటిది, అవ్యయమైనటువంటిది, శుద్ధమైనది, అటువంటిది జనన మరణాదులు లేనటువంటిది ఆత్మ. ఈ శరీరం ఉన్నదే, మీ తండ్రి గారి యొక్క శరీరం గురించి నువ్వు దుఃఖిస్తున్నావు. ఇది చాలా జడమైనటువంటిది, అపవిత్రమైనది, ఎప్పటికైనా నశించేటటువంటిది. బాగా ఆలోచిస్తే అలాంటి శరీరం కోసం విచారించవలసిన అవసరం ఏమీ లేదు. తండ్రి అయినా కొడుకు అయినా మృత్యువును పొందినట్లయితే మూఢులైన వారు వారి కోసం విచారిస్తారు. తనని తాను నిందించుకుంటూ మాట్లాడతారు. నా దురదృష్టం వల్లే ఇదంతా జరిగింది, నేనింత భాగ్యహీనుణ్ణి అని చెప్పి. సారరహితమైనటువంటి ఈ సంసారంలో వియోగం అనేటటువంటిది జ్ఞానిని బాధించదు. అది వైరాగ్యాన్ని కలిగించాలి. ఎప్పుడైతే నశించవలసినవి నశించిపోయాయి, నిత్యమైనటువంటి ఆత్మ స్థిరంగా ఉన్నది, దీనికోసం మనం దుఃఖించకూడదు అనే వైరాగ్యం కలిగిందో అది శాంతిని, సౌఖ్యాన్ని కలిగిస్తుంది. జన్మవాన్ యది లోకేస్మింస్తర్హితం మృత్యురన్వగాత్ తస్మాదపరిహార్యోయం మృత్యుర్జన్మవతాం సదా. ఎవరైనా ఒక ప్రాణి పుట్టారు అంటే వెంటనే మరణం సంభవిస్తూ ఉంటుంది. మరణించినటువంటి వాడికి మళ్ళీ జన్మ ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒక చక్రం. అందుచేత దాన్ని విడిచిపెట్టేయాలి తప్ప దాని గురించి పట్టించుకొని విచారించకూడదు. స్వకర్మవశత సర్వజంతూనాం ప్రభవాప్యయౌ విజానన్నప్యవిద్యాన్య కథం శోచతి బాంధవాన్. ప్రతి ప్రాణి కూడా పూర్వజన్మలో తాను చేసుకున్నటువంటి శుభాశుభ కర్మ ఫలితంగా జనన మరణాన్ని పొందుతూ ఉంటుంది. ఇది తెలిసినటువంటి వాడు అయినప్పటికీ పండితుడు కాని వాడు ఏం చేస్తాడంటే ఆ బంధువుల్ని గురించి విచారిస్తూ ఉంటాడు. అనేకమైన కోట్ల కొలది బ్రహ్మాండములు నశించిపోయాయి గతంలో. అనేకమైనటువంటి సృష్టిలు నాశనమైపోయాయి ప్రళయకాలంలో. అనేకమైన సముద్రాలు శుష్కించిపోయాయి జలరహితమై. అందుచేత సుస్థిరమైన మహాస్వరూపములు కలిగినటువంటి అవే నశించిపోయినప్పుడు క్షణకాలమైన మానవ జీవితాన్ని కోసం చెప్పి విచారించవలసిన పరిస్థితి ఏముందయ్యా? దాని మీద ఆశలా ఉంటుంది. క్షలపత్రాంతలగ్నాంబు బిందువ క్షణభంగురం ఆయుశ్చయత్యవేలాయాం కస్తత్ర ప్రచయస్తవ. ఒక మహాసరస్సు ఉన్నది. దాని నిండా అద్భుతమైనటువంటి తామర పుష్పములు, తామర ఆకులు మొదలైనవన్నీ ఉన్నాయి. ఆ తామరాకు మీద గాలి వేసడం చేత కొన్ని నీటి చుక్కలు పడ్డాయి. గాలి వేస్తూ ఉంటుంది, ఆ పత్రం కదులుతూ ఉంటుంది. అది కొంచెం ఎక్కువైనట్లయితే ఆ పత్రం మీద ఉన్నటువంటి నీటి బిందువులు మళ్ళీ సరస్సులో పడిపోతాయి. మానవ జీవితం కూడా క్షణభంగురమైనటువంటిది దానికి మళ్ళీనే. అందుచేత ఎప్పుడు వేళ ఏర్పడితే, సమయం వస్తే అప్పుడు ఆ శరీరం నశిస్తుంది, ఆయువు తప్పుకుంటుంది ఆ శరీరంలోంచి. దాని మీద నమ్మకం ఎవరు పెట్టుకుంటారు? దేహీ ప్రాక్తన దేహోత్థ కర్మణ దేహవాన్ పునః తద్దేహోత్థేన చ పునరేవం దేహం సదాత్మనః దేహ సదాత్మనః. ఈ శరీరం ఉన్నాడే, వీడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఫలితంగా ఒక దేహాన్ని పొందుతాడు. మళ్ళీ ఆ దేహం చేత కర్మలు ఆచరించి మళ్ళీ ఇంకో దేహాన్ని పొందుతాడు. ఇలా జరుగుతూనే ఉంటుంది. అది
యథా త్యజతి వై జీర్ణం వాసో గృహ్ణాతి నూతనం తథా జీర్ణం పరిత్యజ్య దేహీ దేహం పునర్నవం. మనకి భగవద్గీత జ్ఞాపకం వస్తుంది. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ గృహ్ణాతి అని నరోపరాణి అని. అదే చెబుతున్నారు ఇందులో. జీర్ణమైపోయినటువంటి శరీరాన్ని వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ఎలా అయితే జీవి ధరిస్తుందో అలాగే జీర్ణమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి అందులో ఉన్నటువంటి ప్రాణం మరొక శరీరంలో ప్రవేశిస్తుంది, కొత్త శరీరంలో. ఆ శరీరంలో కూడా అనేకమైనటువంటి అనుభవాలను పొందుతూ ఉంటుంది. అందులో కూడా మళ్ళీ శుభాశుభ కర్మలు వస్తాయి, మళ్ళీ వాటి ఫలితాలు వస్తాయి, మళ్ళీ వాటిని బట్టి జన్మలు వస్తూ ఉంటాయి. అందుచేత అలాంటి దాని గురించి శోకించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ పరిణామం అనేటటువంటిది, ఈ పరంపర అనేటటువంటిది ఒక చక్రంగా దొరుకుతూ ఉంటుంది. అందుచేత ఆత్మానం మ్రియతే జాతు జాయతే నచ వర్ధతే. ఈ అంతర్గతమైనటువంటి ఆత్మ ఉన్నదే అది నిత్యమైనటువంటిది. దానికి మరణం కానీ పుట్టుక కానీ పెరుగుదల కానీ ఏమీ ఉండవు, ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటుంది. అది షడ్భావరహితోనంద సత్య ప్రజ్ఞాన విగ్రహ ఆనందరూపో బుద్ధ్యాది సాక్షి లయ వివర్జిత. జనన మరణాది రకములైనటువంటి 6 రకములైన పరిణామములు ఉండవు ఆ ఆత్మకి. అది అనంతమైనటువంటిది, సత్యమైనటువంటిది, జ్ఞానస్వరూపమైనటువంటిది, బ్రహ్మానంద స్వరూపమైనటువంటిది. బుద్ధి మొదలైనటువంటివి సాక్షిగా ఉంటాయి, దానికి నాశనం అనేది లేదు. ఆత్మ అనేది ఒకటే, దానికి ద్వితీయమైనటువంటి స్వరూపం ఏది లేదు. అది సమంగా ఉంటుంది, దేని యందు కూడా భేదాలని పరిణామాలని పొందదు అని తెలుసుకుని ఈ శోకాన్ని విడిచిపెట్టు. నీ తండ్రి గారి శరీరమే పోయింది కానీ ఆయన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళింది, దాని గురించి విచారమేమి? ఇప్పుడు ఆ ఆత్మకి నీకు ఏ రకమైన సంబంధం లేదు కాబట్టి శోకాన్ని విడిచిపెట్టి అనంతరం ఏం చేయాలో ఆలోచించవయ్యా. నూనె తొట్టెలో ఉన్నది నీ శరీరం, నీ తండ్రి గారి శరీరం. దాన్ని బయటికి తీసి న్యాయంగా అటువంటి వ్యక్తికి ఏ రకమైన వైదిక కార్యక్రమాలు చేయాలో ఆ ఔర్ధ్వదేహికమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వర్తించవయ్యా అని చెప్పి వశిష్ఠ మహర్షి హితోపదేశం చేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వేపి సుఖినः సంతు సర్వే సంతు నిరామయः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభావాగ్ భవేత్. సర్వం బ్రహ్మార్పణమస్తు.